నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎక్స్‌ప్రెస్ వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్ టేక్ ఆఫ్ డ్రిల్ దేశ రక్షణ సన్నద్ధతలో మైలురాయి. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని 18 కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోడీ. అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజానీకం సెంటిమెంట్ భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రికి గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోడీ, సంబరపడిన పవన్ కళ్యాణ్. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం, శిలాతోరణం వరకు బారులు తీరిన క్యూ లైన్లో. గంగ జాతర ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించిన మౌర్య. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. దేశంలో సాగునీరుకు ఇబ్బంది లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పొలానికి నీరు అందించాలి, రైతులకు ఎలాంటి సమస్య ఉండకూడదనేది మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోడీ అన్నారు. ఇక నెల్లూరులోని శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాలు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మన ఆయుధాలే కాదు, ఐకమత్యమే మన ప్రధాన బలమని అన్నారు. విశాఖలో ఏక్తా మల్ హస్తకళల నిపుణులకు చేయూతనిస్తుందని పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున నేను ఏపీకి వస్తున్నాను. చంద్రబాబు ఆహ్వానం మేరకు నేను యోగా దినోత్సవం రోజున రాష్ట్రంలో పర్యటిస్తానని వెల్లడించారు. వచ్చే 50 రోజులు ఏపీలో యోగాకు సంబంధించిన విస్తృత కార్యక్రమాలు జరగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. ఏపీ కళల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. Today we had MOUs with TCS, IBM and also L&T. We had a MOU. We are starting here. Hyderabad, we started high-tech city, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the
game changer. With this, we are moving forward. Sir, I am confident your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. Oka Amaravati abhiruddhi cheyadame kaadu 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. 14-19లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం. కేంద్ర సహకారంతో 2027కి పోలవరం పూర్తవుతుంది. ప్రధానమంత్రి గారు సూచనించిన విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్ కు పూర్తి చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ని మళ్లీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, దానికి కూడా కేంద్రానికి అభినందనలు. గూగుల్, టీసీఎస్ వస్తా ఉన్నాయి. 1,43,000 కోట్లతో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు, పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, హైకోర్టు ఏర్పాటు చేయడానికి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లేపాక్షి ఓర్వకల్ కారిడార్ లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. డిప్యూటీ సీఎం పవన్ ప్రధాని మోదీ మరో పేరును రివీల్ చేశారు. ప్రధాని ఓం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అనే పేరు పెట్టారని చెప్పారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఓం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే పరమశివుడు, ఇల్లు లేనివాడని అర్థం. ఇలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు మన ప్రధాని నరేంద్ర మోదీ. 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్నో కోట్ల కుటుంబాల కోసం 140 కోట్ల మంది ప్రజానీకాన్ని తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున, అమరావతి రైతాంగం, ఆడపడుచుల తరపున హృదయపూర్వక నమస్కారాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుక అమరావతిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ హాజరయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి ప్రధాని మోదీల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏర్పాటు చేసిన సభా వేదికపై ముఖ్య నేతలందరూ కూర్చుని ఉండగా ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను దగ్గరకు పిలిచారు. దాంతో ప్రధాని మోదీ ఎందుకు పిలిచారో తెలియని పవన్ కళ్యాణ్ హడావిడిగా ఆయన దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న చాక్లెట్ను పవన్కు ఇవ్వడంతో వేదికపై ఉన్న వారితో పాటు సభా ప్రాంగణంలో ఉన్న వారి మధ్య నవ్వులు విరబూశాయి. మొదట మోడీ చాక్లెట్ ఇచ్చిన తర్వాత మొదట ప్రధాని, సీఎం చంద్రబాబు నవ్వారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ను చూసి వారితో కలిసి ఆయన కూడా నవ్వేశారు. ఆ తర్వాత మోడీకి 2 చేతులతో నమస్కరించి నవ్వుతూ తన కుర్చీలో కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భారత వాయుసేన యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు అవసరమైన డ్రిల్స్ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్పై ఉన్న దాదాపు 3.5 కిలోమీటర్ల స్ట్రిప్పై ఈ డ్రిల్స్ చేపట్టారు. దేశ రక్షణ సన్నద్ధతలో భాగంగా ఇదొక మైలురాయిగా చెప్పవచ్చు. యుద్ధ విమానాలు పగటి వేళల్లోనే కాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ దిగేందుకు వీలుగా షాజహాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు. ఇంతవరకు ఇదే తరహా అత్యవసర ల్యాండింగ్ డ్రిల్స్ను లక్నో, ఆగ్రా, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలలో నిర్వహించారు. అయితే పగటి వేళల్లోనే ఈ ఆపరేషన్లు జరిపారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ షాజహాన్పూర్లోని గంగాపూర్ ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాల డ్రిల్స్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, లక్నో, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే తర్వాత యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన 4వ ఎక్స్ప్రెస్వే షాజహాన్పూర్ ఎక్స్ప్రెస్వే కావడం విశేషం. రాఫెల్, Su-30, MKI, మిరేజ్ 2000, MiG-29, జాగ్వార్, C-130J సూపర్ హెర్క్యులిస్, AN-32, AI-17 V5 హెలికాప్టర్ తదితర IAA విమానాలు ఈ డ్రిల్స్లో పాల్గొంటున్నాయి. हो सकता है हालांकि ये उतरेंगे हेलीकॉप्टर से जो आपने दिया తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉండటంతో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వచ్చి ఏడుకొండలవాడి వద్ద తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. మరొక వైపు రద్దీ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని 57,863 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,030 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పులు చేశారు. ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనాలకు నిన్నటి నుంచి సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వీకరించడం లేదు. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం లభిస్తోంది. 2019కి ముందున్నట్లు గురు, శుక్రవారాలు మినహా మిగతా వారాల్లో ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలు ఉండేవి. నేటి నుంచి జూలై 15 వరకు ఈ నిర్ణయం అమలు కానుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఈ నిర్ణయం టీటీడీ తీసుకుంది. వేసవి రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదు. జూలై 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. టీటీడీ శ్రీవారి భక్తులకు చేరువవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వారికి మెరుగైన దర్శనం కల్పించాలనే ఆలోచనలో భాగంగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగంను ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ను ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు లేదా మరింత మెరుగుదల అవసరం లేదా బాగాలేదుగా రేట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయం సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది, మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తోంది. భక్తుల నుంచి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోనికి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. తిరుమల దర్శనార్థమై బెంగళూరు నుంచి వాహనంలో వస్తున్న ఓ కుటుంబం కాశీపెంట్ల వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాద ఘటనలో సౌమ్య, శాంతమ్మల రుయా హాస్పిటల్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుండగా నూతన్, కిరణ్ గౌడ్ మరణించడం జరిగింది. ఈ ఇద్దరిని పోస్ట్ మార్టం నిమిత్తం ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. చంద్రగిరి పోలీసులు రుయా ఆసుపత్రికి చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు.
ఎంతో ప్రాశస్త్యం కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. ఈ నెల 6 నుండి జరగనున్న గంగమ్మ జాతర నేపథ్యంలో గురువారం ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య నగరపాలక సంస్థ తుడా ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉందని అన్నారు. అటువంటి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులందరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు. గంగమ్మను ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద అధికారులు దర్శించుకుని సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. ఈ ఏడు కూడా అందరూ కలిసికట్టుగా జాతరను ఘనంగా నిర్వహిద్దామని అన్నారు. కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ జాతర వైశిష్ట్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి అధికారి, సిబ్బంది అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు సహకరించాలని అన్నారు. ముఖ్యంగా భక్తులకు అవసరమైన త్రాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని తెలిపారు. నగరపాలక సంస్థ తుడా, టీటీడీ చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి పక్కాగా చేయాలని అన్నారు. భక్తులకు మరుగుదొడ్లు, క్యూ లైన్లు ఉండేలా చూడాలని అన్నారు. ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈవో జయకుమార్, నగరపాలక సంస్థ తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యామ్ సుందర్, కృష్ణారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈ రాజు, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, టీటీడీ తుడా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి వచ్చాము, విజిట్ చేయడం జరిగింది. దీని ముందు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారు పెట్టి ఎవరు ఏం చేయాలి, టీటీడీ, కార్పొరేషన్ అండ్ కూడా అండ్ ఆల్సో ఇక్కడ గంగమ్మ టెంపుల్ సంబంధించి ఏం చేయాలనేది బ్రీఫ్గా చెప్పారు. సో దాని తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ విజిట్. ఈ విజిట్లో మనం శానిటేషన్ పరంగా అండ్ ఆల్సో వాటర్ సప్లై, టాయిలెట్స్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ సో చేయడం గురించి ఈ విజిట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని టీటీడీ వాళ్ళు ఏం చేయాలి, కార్పొరేషన్ టుడా వాళ్ళు ఏం చేయాలి అనేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏ ఇష్యూ లేకోకుండా, భక్తులకు కూడా ఏ ఇబ్బంది లేకోకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా సంవత్సరం పోను ఏంటంటే స్థానికేతరులు ఎక్కువగా రావడము, మన ఉరుకు పరుకుల జీవితాలలో ప్రతి ఒక్కరం కూడా ఈ జాతర వైభవాన్ని ఎక్కడ మన తర్వాత తరాలు దీన్ని ఎక్కడ కొనసాగించరేమో అనే ఒక ఉద్దేశంతో జాతరని, మన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి జాతర 7 రోజులు వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి ముక్కులు చెల్లించుకోవడము, అట్లాగే పొంగళ్ళు పెట్టుకోవడం, ఈ ఆటలు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా తిరుపతి గంగమ్మ జాతరకి ప్రత్యేకత. ఆల్రెడీ మనందరికీ తెలుసు, తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఆల్రెడీ జాతరలు స్టార్ట్ అయినాయి. సో ఇక రాబోయే జాతర మనదే కాబట్టి తిరుపతిలో. సో కార్పొరేషన్ తరఫున ఇవాళ కమిషనర్ శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారు, అలాగే అందరం కూడా అంటే ఆఫీషియల్స్ అందరం కూడా ఇవాళ ఈవో గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గంగమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో వెంటనే ఫెస్టివల్ కమిటీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందండి. ఈరోజు రాష్ట్ర పండుగగా ప్రకటించిన కారణంగా టీటీడీ, నగరపాలక సంస్థ, పోలీసు, తుడా ఇలా అన్ని విభాగాల సమన్వయంతో, దేవాదాయ శాఖ సహకారంతో అత్యద్భుతంగా ఆలయ ప్రాంగణంలో ఏదైతే పెండింగ్ పనులున్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన రాత్రింపగళ్ళు కష్టపడి చేస్తున్నారు. నేను ఒక స్థానికుడిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అక్కడ అత్యవసరంగా జరుగుతున్నటువంటి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో పనులు చాలా నాణ్యతతో కూడినటువంటి పనులు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది ప్రతినిత్యం వారం రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేదానికి, వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేదానికి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి పోలీసులు సాంకేతిక సహకారాన్ని వినియోగించుకొని నేర నియంత్రణకు నడుం బిగించారు. తిరుపతి గరుడ వారధిపై బర్త్డే పార్టీ, బైక్ రేసులు జరుగుతున్నాయని పత్రికా ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు గరుడ వారధిపై 5 సోలార్ సీసీ కెమెరాలు అమర్చారు. నిన్న రాత్రి 2 యువతులు, 1 యువకుడు గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకుంటున్నది సోలార్ సీసీ కెమెరాలో గుర్తించారు. కంట్రోల్ రూమ్ నుండి గరుడ వారధి పైన బర్త్డే పార్టీ చేసుకుంటున్న యువతులను 1 యువకుడు సోలార్ సీసీ కెమెరా నుంచి వచ్చిన పోలీస్ సైరన్ వేయడంతో పాటు మా పోలీస్ సిబ్బందిని పంపించారు. బర్త్డే పార్టీ చేసుకుంటున్న వాళ్ళు సోలార్ సీసీ కెమెరాలో నుంచి వచ్చిన పోలీస్ సైరన్ విని అక్కడి నుంచి బైక్పై చల్లగా జారుకున్నారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతేకాకుండా గరుడ వారధిపై ఆగి ఉన్న ఆటోను అక్కడి నుంచి పంపించారు. గరుడ వారధిపై ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని యువతీ యువకులకు పోలీసులు వారు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ గరుడ వారధి మీద పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఫ్లైఓవర్పై వాహనాలు వేగంగా వస్తాయి. పుట్టినరోజు వేడుకలు చేసుకునే సందర్భంలో వాహనాలను గమనించుకోరు. ఏదైనా ప్రమాదం జరిగితే అది మీ కుటుంబ సభ్యులకు తీరని నష్టం కలిగిస్తుందని గమనించగలరని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గరుడ వారధిపైన ఏ ఒక్క వాహనం నిలుపుదల చేయవద్దని తిరుపతి పోలీసు వారు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గ్రామాల్లోని ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే సిహెచ్ఓలు వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ స్థానిక గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ తర్వాత 2018 తర్వాత ఇంతవరకు 6 సంవత్సరాలు పూర్తి అయ్యింది. మా క్యాడర్లో 6 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఎన్హెచ్ఎం నిబంధన ప్రకారం మా సిహెచ్ఓ క్యాడర్కి 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత క్రమబద్ధీకరణ చేయాలి, అంటే రెగ్యులరైజేషన్ చేయాలి. ఇంతవరకు ఆ రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు మేము 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా 23% హైక్ అనేది ఇంతవరకు మాకు ఇవ్వలేదు. మా డిమాండ్స్ ఈ సమ్మె చేయటం కారణం ఈ ప్రధానంగా రెగ్యులరైజేషను, 23% హైకు, పిఎఫ్ అనేది గత సంవత్సరం నుంచి మాకు పిఎఫ్ అనేది కట్ అవ్వటం లేదు. కాబట్టి ఈ మాకు ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ 3: రెగ్యులరైజేషన్, 23% హైకు, పిఎఫ్ అనేది గత సంవత్సరం నుంచి మాకు అనేది కట్ అవ్వటం లేదు. మేము ఈ జాబ్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు. మాకు జాబ్ చార్ట్ ఎటువంటి గుర్తింపు లేదు. జాబ్ చార్ట్ని కూడా మాకు అందించాలి. అదేవిధంగా మా ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి. మా సిహెచ్ఓస్ 10,032 మంది ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తంలో. 6 సంవత్సరాలు ఎవరికైతే పూర్తయ్యాయో వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ ఇవ్వాలి. అదేవిధంగా 23% ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా మాకు కూడా 23% హైక్ ఇవ్వాలి. ఈపీఎఫ్ను పునరుద్ధరించాలి. మేము ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్లకు కానీ, కలెక్టరేట్ కానీ, డిఎంహెచ్ఓ ప్రతి ఒక్క దగ్గర మేము లెటర్లు ఇచ్చాము ఈ సమ్మె చేస్తున్నామని. వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఏ పథకాలు, ఈ ప్రభుత్వం నుంచి కానీ ఏ పాయింట్ కూడా మాకు ఇంతవరకు మాకు రెస్పాన్స్ రాలేదు. అందరు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మేము అన్నీ వదిలేసుకొని ప్రతిరోజు కూడా మేము ఒక 100 కిలోమీటర్ల పై నుంచి కూడా మేము వచ్చి జర్నీ చేసి వచ్చి మరీ మేము ఇక్కడ సమ్మె అనేది చేస్తూనే ఉన్నాము. మేము ఆగట్లేదు. సోమవారం నుంచి ఇక్కడ ఈ ఎండలో మేము ఇక్కడ కూర్చొని చేస్తూనే ఉన్నాం సార్. ఇంతవరకు ప్రభుత్వం మాకు ఏ పాయింట్కి కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు. ప్రభుత్వం అనేది మాకు ఏ పాయింట్ నుంచి అయినా కూడా మాకు రెస్పాన్స్ అనేది ఇచ్చే వరకు మేము ఈ సమ్మె అనేది మేము ఆపట్లేదు సార్. అఖిల గాండ్ల తెలకుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం ప్రథమ వార్షికోత్సవ సంబరాలను ఈ నెల 4వ తేదీ ఆదివారం పూజిత హోటల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు హరికృష్ణ తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. AG2PSS అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంక్షేమ సంఘము గత సంవత్సరంలో మొదటి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మొట్టమొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి 4వ తారీఖు 4/5/2025 ఆదివారము తిరుపతి హోటల్ పూజిత రెసిడెన్సీ పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మీటింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గాండ్ల కులస్తులు, ఉద్యోగస్తులు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఇక్కడ ఈ కులవృత్తిని ఎవరైతే నమ్ముకొని జీవిస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజకీయ అందరికి కూడా ప్రాతినిధ్యాలను జరుపుకుంటూ ఈ కులవృత్తుల్ని సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ రాబోయే తరాల వాళ్ళకి ఈ సాంప్రదాయాన్ని అందించాలని చెప్పేసి అనుకుంటూ దాంట్లో భాగంగా ఎవరైతే ఈ గాండ్ల తెలకుల కులంలో ఈ రోటరీ అంటే ఈ గానుగ వృత్తిని ఎవరైతే స్వీకరించి ఇంకా కూడా అమలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేయాలని చెప్పేసి టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి పుష్పవతి రామచంద్ర యాదవ్ దంపతులను బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్లో ఘనంగా సన్మానించారు. రామచంద్రయ్య గారంటే మరి 44 సంవత్సరాల పాటు ఈ దేవస్థానంలో ఉద్యోగస్తులకు అందరికీ సుపరిచితుడిగా ఉన్నాడు. మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క జిల్లాలో భవిష్యత్తులో బీసీ ఉద్యమాలకు కూడా మా అందరికీ ఉపయోగపడే విధంగా కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సామాజిక ఉద్యమాలని ఒక బాధ్యతగా తీసుకొనేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలామంది ఇంటికే పరిమితం అవుతారు. కానీ రామచంద్ర యాదవ్ గారు రేపు భవిష్యత్తులో బీసీ సామాజిక ఉద్యమాలకు ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలకు అండగా నిలబడేదానికి కూడా ఆయన ఇంకా 10 సంవత్సరాల పాటు పనిచేసేదానికి ముందుకు రావడం అనేది మేమందరం కూడా హర్షిస్తున్నాము. ముఖ్యంగా నా రిటైర్మెంట్కి సంబంధించి సంఘర్షణ సమితి ఎంత ఉత్సాహంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అంతే ఉత్సాహంగా నేను వారికి కట్టుబడి ఉన్నాను. టీటీడీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రం నందు శ్రీ భగవత్ రామానుజాచార్యుల జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి ప్రపంచంలో భగవదారాధన యొక్క విశిష్టత తెలియజేయడం కోసం ఆది గురువుగా ఆది శంకరాచార్యుల వారు ఈ భూమండలంలో ఉద్భవించి 33 సంవత్సరాల వయసులోనే ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి విగ్రహారాధన విశిష్టతను జీవాత్మ పరమాత్మ అనేటువంటి విశిష్టమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాలని క్రోడీకరించి ప్రపంచానికి అందించినటువంటి ఆది గురువులు శంకరాచార్యుల వారి జయంతి. అలాగే ఓం నమో నారాయణాయ మహామంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసి సమతామూర్తిగా నిలిచినటువంటి భగవద్ రామానుజాచార్యులు ఉద్భవించినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈ రోజున హిందూ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువుల్ని స్మరించుకుని ప్రాతస్మరణీయమైనటువంటి గురువులకు సదా మనం కృతజ్ఞతలుగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ భగవద్ రామానుజాచార్యులని శంకరాచార్యులని స్మరించుకోవాలని కోరుకుంటూ ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంతో తిరుపతిలో ఈరోజు శ్రీ రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ సభ్యులు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు అందరూ కూడా వారి ఇద్దరి చిత్రపటాలకి పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళి. భారత్ తీసుకున్న నిర్ణయాల కారణంగా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. సింధు నది జలాలు ఆపడంతో చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు ఎలా ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది. 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై మరింత అణచివేత ఉంటుందని చెప్పింది. ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లు, పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. దీంతో భారత్ పాక్పై దౌత్య చర్యలు తీసుకుంది. పాకిస్తాన్లో 80% జనాభాకు జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ చర్యతో పాకిస్తాన్ భయపడుతోంది. దీనిని తాము యుద్ధ చర్యగా భావిస్తామని చెప్పింది. సింధు జలాలను అడ్డుకుంటే భారత్పై దాడి చేస్తామని పాక్ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్కి అసలు దెబ్బ రుచి చూపించింది భారత్. చీనాబ్ నదీ జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్లోని సియాల్కోట్ నగరంలో చీనాబ్ నది ఎండిపోయింది. కేవలం 4 రోజుల్లోనే నదిలోని ప్రవాహం కనుమరుగైంది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఎన్ని దాడులు యుద్ధాలు చేసినా 1960లో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ జోలికి భారత్ వెళ్లలేదు. కానీ దీనిని ఆసరాగా చేసుకుంటూ పాక్ పదే పదే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి రవి, బియాస్, సట్లెజ్ నదులపై హక్కులు ఉంటే పాకిస్తాన్కి సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కులు ఉంటాయి. ప్రస్తుతం భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్ గొంతు ఎండడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,580 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,774 రూపాయలు.
1 కేజీ వెండి ధర 96,900 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 99 రూపాయల 90 పైసలు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. టీటీడీ బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా రిటైర్డ్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపెడిషియన్ జి జగదీష్ని బర్డ్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో శ్యామలరావు. బర్డ్ హాస్పిటల్కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన వైద్యుడిగా పేరొందిన జగదీష్ దేశం నలుమూలల నుండి ఆర్థో వైద్య సేవల కోసం బర్డ్ ఆసుపత్రికి తరలి వస్తున్న ప్రజలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్ టేకాఫ్ డ్రిల్ దేశ రక్షణ సన్నద్ధతలో మైలురాయి. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధాని 18 కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మోడీ. అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజానీకం సెంటిమెంట్ భావోద్వేగానికి గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉప ముఖ్యమంత్రికి గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ సంబరపడిన పవన్ కళ్యాణ్. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం శిలాతోరణం వరకు బారులు తీరిన క్యూ లైన్లో. గంగ జాతర ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించిన మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.